లింగేతండ గ్రామంలో మాలుత్ ప్రశాంత్ అనే యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పెద్దల సమక్షంలో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసుకున్న యువకుడికి అదే గ్రామానికి మాలుత్ వీరన్న కావాలని ఇంటి స్థలానికి అడ్డుపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మాలుత్ వీరన్న అనే వ్యక్తి తన దగ్గర స్థలానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకున్నా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశాంత్ తెలిపారు. అధికారులు తన దగ్గర ఉన్న ఆధారాలు పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు. నేను ఇక్కడ వచ్చేసి బలపల్లి లింగేతండ గ్రామ పంచాయతీలో నేను వచ్చేసి ఇక్కడ నా ఇంటి పక్కన స్థలము 18 మంది మా తాతల దగ్గర నుంచి వచ్చిన జాగానే 18 మంది దగ్గర నుంచి నేను కొనుగోలు చేశాను. అక్షరాల నేను 2,40,000 రూపాయలు పెట్టి పైసలు పెట్టి నేను కొనుక్కున్నానండి. కొనుక్కుంటే నా ఇంటి మీదికి నా ఆపోజిషన్ క్యాండిడేట్ అనే వ్యక్తి మాలోతు వీరన్న సన్ ఆఫ్ రాము ఆ క్యాండిడేట్ వచ్చేసి నా ఇంటి మీదకి వచ్చి దాంట్లో నాకు పాలు ఉందని నా ఇంటి మీదకి వస్తున్నాడు. సరే నీకు పాలు ఉంటే నేను ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొని రండి పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం అనుకుంటే ఏ ఆధారాలు లేకుండా ఇంటి మీదకి దాడి చేయడం కానీ నేను పని చేయించుకుంటా అంటే నా ఇంటి ముందుకు వచ్చి రాళ్ళు విసరడాలు నా బండిని వెహికల్ని ఆపడాలు ఇలాంటివి చేస్తున్నారండి. నా దాడి చేస్తున్నారు వాళ్ళందరూ కలిసి. నేను ఎప్పుడైతే ఇంటికాడ లేనో మా పేరెంట్స్ని కొట్టడం ఇలాంటివి చేస్తున్నారు. ఇది చేస్తున్నారు సార్. అధికారులు సమగ్రంగా విచారణ చేసి నా యొక్క నా జాగ మీదికి రాకుండా చూడాలి. ఇంకో విషయం ఏంటంటే మా ఇంటి మీదికి దాడి ఏమైనా జరిగినా వాళ్ళదే బాధ్యతలు. ఇది సార్ మాకు ప్రాణహాని ఉంది, చూసుకొని చేయండి సార్ జర దయచేసి. రూపాయి కూడుకొని కష్టపడి తెచ్చుకున్న పైసల్ని వీళ్ళకి కట్టించుకొని తర్వాత వీళ్ళంతా కలిసి ఇలా చేస్తున్నారు. మాతోటి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇప్పటికే నా పనులు అన్నీ ఆగిపోయి ఉన్నాయి. హైదరాబాద్లో నేను వస్తున్నాను పోతున్నాను, ఇదే పని. నాకు దాదాపు 3 years నుంచి ఇదే కథ ఆట ఆడిస్తున్నారు మాకు. ఇక్కడ పెద్ద మనుషులు, అక్కడ పోలీసు